వివాహాది శుభకార్యాలకు అద్దె ప్రాతిపదికన ఆర్టీసీ బస్సులు అందజేస్తామని, అలాగే అరుణాచల గిరి ప్రదక్షిణకు సైతం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుందని ఆర్టీసీ నల్గొండ రీజియన్ మేనేజర్ జానీరెడ్డి తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నల్గొండ రీజియన్ నందు అన్ని డిపోలలో వివాహాది శుభకార్యాలకు అద్దె ప్రాతిపదికన ఆర్టీసీ బస్సులు అందజేస్తామని ఉమ్మడి నల్గొండ జిల్లా రీజనల్ మేనేజర్ కె జానీరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రీజియన్లో పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులను అద్దెకు తీసుకోవచ్చన్నారు. ప్రతి కిలోమీటర్పై గతంలో కంటే ₹7 తగ్గింపు ఉందని, 6 గంటల వెయిటింగ్ ఛార్జ్ మినహాయింపు ఉంటుందన్నారు. ప్రైవేట్ వాహనాల కన్నా తక్కువ ధరలకు బస్సులు వస్తాయని, డ్రైవర్ భత్తా ఇవ్వనవసరం లేదని, అనుభవజ్ఞులైన డ్రైవర్లచే సౌకర్యవంతమైన అధునాతన టెక్నాలజీ ఉన్న కొత్త బస్సులు చెప్పిన చోటు నుండి ఎక్కడికైనా ఎన్ని గంటలకైనా అద్దెకు తీసుకోవచ్చని చెప్పారు. బస్సు బుకింగ్ చేసుకోవడానికి సమీప డిపోలను సంప్రదించాలని తెలిపారు. అలాగే నల్గొండ డిపో నుండి 10వ తేదీ రాత్రి 8 గంటలకు నల్గొండ నుండి బయలుదేరి 11వ తేదీ ఉదయం 8 గంటలకు కాణిపాకం స్వామివారి దర్శనం చేసుకుని మధ్యాహ్నం భోజనం తరువాత 2 గంటలకు కాణిపాకం నుండి బయలుదేరి సాయంత్రం 5 గంటలకు శ్రీపురం గోల్డెన్ టెంపుల్ దర్శనం అనంతరం అదే రోజు రాత్రి 8:30 గోల్డెన్ టెంపుల్ నుండి బయలుదేరి రాత్రి 12 గంటలలోపు అరుణాచలం చేరుకొని తెల్లవారితే 12వ తేదీన పౌర్ణమి నాడు అరుణాచల గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకొని సాయంత్రం 5 గంటలకు నల్గొండకు తిరుగు ప్రయాణం ఉంటుందని తెలిపారు. 13వ తేదీ ఉదయం 8 గంటలకు నల్గొండకు చేరుకుంటుందని చెప్పారు. సూపర్ లగ్జరీ బస్సు పెద్దలకు 4,000, చిన్నపిల్లలకు 2,200 అని, డీలక్స్ బస్సు పెద్దలకు 3,800 అని, చిన్నపిల్లలకు ₹2,000 అని తెలిపారు. వివరాలకు నల్గొండ రీజనల్ పరిధిలోని అన్ని డిపోలలో సంప్రదించవచ్చునన్నారు. అదేవిధంగా ఆర్టీసీలో పలు పనుల నిమిత్తం వెలువడిన టెండర్లలో వ్యాపార రంగంపై ఆసక్తి ఉన్నవారు యువత పాల్గొని ఆర్థిక పరిపుష్టి పొందాలని తెలిపారు. నల్గొండ రీజియన్లో పలు బస్ స్టేషన్లలో ఉన్న ఖాళీ స్థలాలు, పక్కా మడిగలు, క్యాంటీన్, వాహన పార్కింగ్, లాజిస్టిక్ సర్వీస్, సెల్ ఫోన్ టవర్స్ కొరకు కాంట్రాక్టర్ల నియమానికి, అదేవిధంగా ఆర్టీసీలో పలు పనుల నిమిత్తం వెలువడిన టెండర్లలో వ్యాపార రంగంపై ఆసక్తి ఉన్నవారు యువత పాల్గొని ఆర్థిక పరిపుష్టి పొందాలని తెలిపారు. నల్గొండ రీజియన్లో పలు బస్ స్టేషన్లలో ఉన్న ఖాళీ స్థలాలు, పక్కా మడిగలు, క్యాంటీన్, వాహన పార్కింగ్, లాజిస్టిక్ సర్వీస్, సెల్ ఫోన్ టవర్స్ కొరకు కాంట్రాక్టర్ల నియామకానికి దామర్చర్ల బస్టాండులో ఖాళీ ప్రదేశానికి ఎన్ఓసీ తెచ్చుకొని పెట్రోల్ బంకు నడుపుట కొరకు సర్వీస్ ప్రొవైడర్ నియామకానికి, ప్రధాన రోడ్డుకి ఆనుకుని ఉన్న స్థలాలలో నిర్మాణానికి సిద్ధంగా ఉన్న షాపుల కొరకు అంచనాలు పొందడానికి టెండర్ ప్రకటన ఇటీవల విడుదలైందని, ఈ సందర్భంగా ఆసక్తిగల వ్యక్తులు ఆన్లైన్ ద్వారా టెండర్ ఫామ్ను డౌన్లోడ్ చేసుకోవాలని రీజనల్ మేనేజర్ జానీరెడ్డి తెలిపారు. ఆర్టీసీలో అది శుభకార్యాలకు, పెళ్లిళ్లకు అద్దె ప్రాతిపదికన మనము బస్సెస్ ఇవ్వటం జరుగుతుంది. సో గతంలో కంటే కూడా మనము పర్ కిలోమీటరు ₹6 నుంచి ₹7 తగ్గించడం జరిగింది. సో ఇప్పుడు మరి పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, సో తర్ఫీదు పొందిన డ్రైవర్లు ఉంటారు, సురక్షిత ప్రయాణం ఆర్టీసీ బస్సుల్లో ఉంటుంది. సో మరి పెళ్లిళ్ళు శుభకార్యాలకు మరి గతం కంటే ఇప్పుడు బాగా డిస్కౌంట్ ఇచ్చి మనము నడిపించడం జరుగుతుంది కాబట్టి ఈ సదుపాయాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా అరుణాచల గిరి ప్రదర్శనకు కూడా మనము ప్రతి పౌర్ణమికి మనం ఇక్కడి నుంచి బస్సెస్ అరేంజ్ చేయడం జరుగుతుంది. ఈసారి కూడా మరి ఫిబ్రవరి 10వ తారీఖున మనం ఇక్కడ నల్గొండ జిల్లాలోని అన్ని డిపోల నుంచి కూడా మనం బస్సులు అరేంజ్ చేయడం జరిగింది. సో దీన్ని భక్తులు ఎవరైనా ఉంటే సద్వినియోగం చేసుకోవచ్చు. అదేవిధంగా నల్గొండ జిల్లా అన్ని బస్ స్టేషన్స్లో కూడా వేకెంట్ స్టాల్స్ అన్నీ కూడా మనం టెండర్ ద్వారా వాటిని ఫిల్ చేయడానికి టెండర్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. టీజీఎస్ఆర్టీసీ వెబ్సైట్లో చూసినట్టయితే పూర్తి వివరాలు దాంట్లో మనకు లభిస్తుంది. సో ఎవరైనా మరి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మరి టెండర్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు పక్కా స్టాల్స్, వేకెంట్ స్టాల్స్ ఉన్నాయి, అదేవిధంగా ఓపెన్ స్టాల్స్ కూడా ఉన్నాయి. వీటిని మరి టెండర్ ద్వారా వాళ్ళు మనకు అలాట్మెంట్ చేయడం జరుగుతుంది కాబట్టి సో ఎవరైనా వ్యాపారస్తులు మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు
టెండర్లో పాల్గొనే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.